వెల్కమ్ టు AR5 టీవీ న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్న వైసీపీ కార్పొరేటర్ జయరాముడు, మాజీ కార్పొరేటర్ సంచన్న. కర్నూలు నగరంలోని స్థానిక షరీఫ్ నగర్లోని 30వ వార్డు కార్పొరేటర్ కాశేపోగు జయరాముడు మరియు మాజీ కార్పొరేటర్ కాశేపోగు సంచన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సంచన్న మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, తమ వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, ఇంతకు ముందు సిపిఎం పార్టీలో టీడీపీ పార్టీలో పనిచేశానని, కొన్ని అనివార్య కారణాల వలన వైసీపీలో ఉన్నామని, కానీ ఇంతకు ముందు ఉన్న పార్టీలకు ఈ శాడిస్టు ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని, టీడీపీ సిద్ధాంతాలు ఎప్పుడూ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తారని, కావున టీడీపీ పార్టీ సిద్ధాంతాలను మేము టీడీపీ కండువా కప్పుకున్నామని, ప్రజలు టీడీపీని నమ్మి బైరెడ్డి శబరి మరియు గౌరవ్ చరితారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించే దిశగా పనిచేయాలని, ప్రతి ఓటరు వైసీపీని చరమగీతం పాడాలని కోరారు. అలాగే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినంతగా ఇప్పటి వరకు నేను ఏ ప్రభుత్వాన్ని చూడలేదని, ప్రతి పథకంలో ఒక మోసమేనని, తమ ప్రభుత్వం ఏర్పడినాక ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తామని, బైరెడ్డి శబరి ఒక డాక్టర్గా ప్రజలకు ఎన్నో సేవలు చేసిందని, తన గొంతుకను ప్రజల తరపున పార్లమెంటులో వినిపించి ప్రజలకు కావలసిన సేవలను ముందుంచుతుందని, వచ్చే నెల మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరిని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు భారీగా పాల్గొన్నారు. జి. విజయ్ కుమార్, స్టాఫ్ రిపోర్టర్, కర్నూలు. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు మన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పుత్రిక మన సుబ్రహ్మణ్యం వచ్చింటే బాగుండేది. ఎందుకు మరి ఇక్కడ రాలేదు కాబట్టి వస్తారని చెప్పేసి మహిళలకు కూడా అక్క వస్తారని చెప్పినాము. కాబట్టి అక్క రాలేదు, ఏమనుకోదండి. మళ్ళీ అక్క వచ్చినప్పుడు అందరూ ఏదైనా రోడ్ షో చేపిస్తాము అక్కతోని. కాబట్టి అక్కని అఖండమైన మెజార్టీతో గెలిపాలని చెప్పేసి అందరూ కూడా కంకణం కట్టుకొని ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. కాబట్టి ఈ రోజు పార్టీలో జాయిన్ కానిక మేము పేరు పిలుస్తాం అన్న ఆహ్వానించి వాళ్ళ కండే చెప్తారని చెప్పేసి కోరుతున్నాం. వెంకటేశ్వర్లు జయరామ్ అందరండి కిందికి రాసిన కోరుతున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు మన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పుత్రిక మన సుబ్రహ్మణ్యం వచ్చింటే బాగుండేది. ఎందుకు మరి ఇక్కడ రాలేదు కాబట్టి వస్తారని చెప్పేసి మహిళలకు కూడా అక్క వస్తారని చెప్పినాము. కాబట్టి అక్క రాలేదు, ఏమనుకోదండి. మళ్ళీ అక్క వచ్చినప్పుడు అందరూ ఏదైనా రోడ్ షో చేపిస్తాము అక్కతోని. కాబట్టి అక్కని అఖండమైన మెజార్టీతో గెలిపాలని చెప్పేసి అందరూ కూడా కంకణం కట్టుకొని ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. కాబట్టి ఈ రోజు పార్టీలో జాయిన్ కానిక మేము పేరు పిలుస్తాం అన్న ఆహ్వానించి వాళ్ళ కండే చెప్తారని చెప్పేసి కోరుతున్నాం. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కొనసాగదు ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఏ అక్రమాలు జరిగాయో ఆ అక్రమాల మీద ఎంక్వైరీ కమిషన్ ఖచ్చితంగా వేసి అన్ని విషయాల మీద ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా పేదవాళ్లకు ఇచ్చే పరిస్థితిని తీసుకొస్తాం. ఎంతో దూరం లేదు. చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా. ఈ టౌన్ లో వచ్చి చాలా పెద్ద పేరు, చెడ్డ పేరు ఆయనకు. ఆయన స్కూలు స్థలాలు చాలా లేదు, ఖాళీ స్థలాలు ఏవి చాలా లేదు.
కాలేజీ స్థలాలు జాలలేదు, జగన్నాథ గట్టు అయిపోయా, అవతల ఉన్నటువంటి ఆ గట్లు జాలలే. సంజన్న గారు ఆయన కుమారుడు జయరాం కార్పొరేటర్ ఇక్కడ, వీరి ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశానికి రావడం మేము స్వాగతిస్తున్నాం. మీ అందరూ మరి ఒకటి ధ్యేయంగా ఈ పార్టీలో చేరుతున్నారు. ఆ ధ్యేయం ఏమంటే, ఒకవైపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఏమాత్రం కూడా మరి ప్రజలకు ఓపిక లేదు, ఆయన గద్దె దించేదానికి ఒక ధ్యేయం. అదే రకంగా ఈ ప్రాంతంలో పాణ్యం, ఈ నియోజకవర్గంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆయన పొట్ట మాత్రం ఇంతే కానీ ఆశ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆకాశం అంత ఉంది ఆశ. ఎంతనన్నది నువ్వు పొట్ట నిండడమే లేదు. ఆయన దాదాపుగా హైదరాబాద్లో ఇక్కడ అన్ని మండలాల్లో, టౌన్లో ఎక్కడ చూసినా ఈ ఎంఆర్ఓలు వీళ్ళనంతా చేతుల్లో పెట్టుకొని ఆయన మొత్తము ఖాళీ స్థలాలన్నీ కూడా ఆయన పేరు మీద చేసుకున్నాడు, బెనామీ పేర్ల మీద. ఇది